పాక్ కిరాతకానికి భారత్ గట్టి జవాబిస్తోంది. ఇద్దరు జవాన్ల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికినందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. బీఎస్ఎఫ్ ఆర్మీ కాల్పుల్లో 7 పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్కు గట్టి గుణపాఠం తప్పదని ఇప్పటికే హెచ్చరించారు రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. పాక్ ఉన్మాదానికి బలైన వీర జవాన్ పరంజీత్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాబ్లో తరంతరంలో అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు గ్రామం మొత్తం హాజరైంది. వీర జవాన్కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఇక మరో జవాన్ ప్రేమ్ సాగర్ భౌతిక కాయానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘన నివాళులర్పించారు. పాకిస్తాన్కు గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం ఘాతుకానికి బలైన జవాన్లు పరంజీత్ సింగ్, ప్రేమ్ సాగర్ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణఘాటి సెక్టార్లో యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. మోటార్ షెల్లింగ్, రాకెట్ లాంచర్లతో భారత పోస్టులపై విరుచుకుపడింది. పెట్రోలింగ్ పార్టీలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఎల్ఓసి కంచెను దాటి వచ్చి శాడిజాన్ని ప్రదర్శించారు పాక్ రేంజర్లు. జవాన్ల మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి భారత్ను తీవ్రంగా రెచ్చగొట్టారు. పాకిస్తాన్ ఆర్మీ దుశ్చర్యపై ప్రధాని మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్కు వివరించారు ఆర్మీ అధికారులు. భారత సైన్యానికి ఎదురుదాడి చేసేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది కేంద్రం. ఈ ఘటనతో ఇండో పాకిస్తాన్ బోర్డర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఓసి వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది భారత్. మరోవైపు పాకిస్తాన్ మాత్రం తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని కొట్టిపారేసింది. అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తోంది పాక్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత సైన్యంపై దొంగ దెబ్బ తీయడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. పాకిస్తాన్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి 7 నెలలు గడిచింది. మళ్లీ అలాంటి పరిస్థితినే పాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికీ భారత జవాన్ల కాల్పుల్లో 2 పాక్ బంకర్లు ధ్వంసమయ్యాయి. 7 పాక్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పాక్ను ఏకాకిని చేయాలని, దౌత్యపరంగా దెబ్బకొట్టాలని కోరుతున్నారు జనం. భారత సైనికుల తలలు నరకడం పాక్ సైనికులకు కొత్తేమీ కాదు. గతంలో హేమరాజ్ అనే సైనికుడి తల నరికి తీసుకెళ్లారు పాక్ ముష్కరులు. సరిహద్దులో కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది పాకిస్తాన్. కయ్యానికి కాలు దువ్వుతోంది. పాక్ కవ్వింపు చర్యలతో పూంచ్ సెక్టర్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవాదులు దాడి చేస్తారని ఐబీ వర్గాలు హెచ్చరించడంతో ఆర్మీ క్యాంప్ల దగ్గర గస్తీని పెంచారు. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తాయి. పాక్ పిరికిపంద చర్యకు బలైన జవాన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పాక్ ముష్కరుల చేతిలో దారుణ హత్యకు గురైన జవాన్ పరంజీత్ సింగ్ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం తరంతరన్కు తరలించారు. ఆర్మీ ఆయనకు ఘన నివాళులర్పించింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని పరంజీత్ సింగ్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పరంజీత్ సింగ్ మృతదేహానికి స్థానికులు కూడా కన్నీటి నివాళులర్పించారు. భారీ ఎత్తున జనం తరలివచ్చారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత సైనికుల ప్రాణాల బలిగొన్న వారికి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరు భారత జవాన్లను దారుణంగా హత్య చేసిన పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. లుధియానాలో స్థానికులు పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ జెండాలను తగులబెట్టారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాక్కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ऊपर ऊपर
పంజాబ్తో పాటు యూపీలో కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అలీగఢ్లో పాక్ జెండాలను తగలబెట్టారు. పాకిస్తాన్ దిష్టి బొమ్మలను కూడా తగలబెట్టారు. జవాన్లు పరంజీత్ సింగ్, ప్రేమ్ సాగర్ల హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని జవాన్ల కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు భారత జవాన్లను దారుణంగా హత్య చేసిన పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. లుధియానాలో స్థానికులు పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ జెండాలను తగలబెట్టారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాక్కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్తో పాటు యూపీలో కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. అలీగఢ్లో పాక్ జెండాలను తగలబెట్టారు. పాకిస్తాన్ దిష్టి బొమ్మలను కూడా తగలబెట్టారు. జవాన్లు పరంజీత్ సింగ్, ప్రేమ్ సాగర్ల హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.